నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. జీవిత సత్యం. సమాజ సేవకు గంధపు చెక్కలా ఉపయోగపడాలి. తుప్పు పట్టిన ఇనుపు ముక్కలా అడ్డుపడకూడదు. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రతిరోజు పంచాంగం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం 2026 ఫిబ్రవరి 16 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:45 సూర్య అస్తమయం సాయంత్రం 6:14 చంద్రోదయం ఉదయం 5:49 చంద్ర అస్తమయం సాయంత్రం 5:21 తిథి చతుర్దశి సాయంత్రం 5:30 వరకు. తదుపరి అమావాస్య. నక్షత్రం శ్రవణం రాత్రి 8:36 వరకు. తదుపరి ధనిష్ట. కరణము శకుని సాయంత్రం 5:30 వరకు. తదుపరి చతుస్పాద ఉదయం 5:36 వరకు. తదుపరి నాగవము. యోగము వర్యానం రాత్రి 1:41 వరకు. తదుపరి పరిఘము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8:12 నుండి 9:38 వరకు. యమగండం ఉదయం 11:04 నుండి 12:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:56 నుండి 3:22 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:53 నుండి 1:39 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:10 నుండి 3:56 వరకు. వర్జ్యం రాత్రి 12:52 నుండి 2:30 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:09 నుండి 5:57 వరకు. అమృత గడియలు ఉదయం 9:57 నుండి 11:37 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. ఫిబ్రవరి 16 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చతుర్దశి సాయంత్రం 5:30 వరకు ఉంది. తదుపరి అమావాస్య. తిథుల ప్రకారం చతుర్దశి అమావాస్య రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. సోమవారం శ్రవణ నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 7:02 నుండి రాత్రి 8:47 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే సర్వార్థ సిద్ధి యోగ సమయములో చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో, చంద్రుడు మకర రాశిలో ఉంటారు. సోమవారం తూర్పు నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. నక్షత్ర బలం శ్రవణ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల,
ఉత్తరాషాఢ ధనిష్ట శతభిషం ఉత్తర భాద్రపద. ధనిష్ట నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజే మహాశివరాత్రి. ఈరోజు ఉపవాసం జాగరణ ఉన్నవారు రేపు ఉదయం చతుర్దశి తిథి ఉన్నంతసేపు మాత్రమే పారాయణం చేసుకోవచ్చు. పారాయణం అనగా ఉపవాసం విడిచి ఏదైనా తినడం. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. తాటకిని శపించిన మహర్షి అగస్త్య మహర్షి. ఈరోజు ప్రశ్న: గంగని భూమికి తెచ్చుటకు తపస్సు చేసినది ఎవరు? భగీరథుడు, ఆంజనేయ స్వామి, గౌతమ మహర్షి, శతానందుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆప్తుల ద్వారా ముఖ్య సమాచారం తెలుసుకుంటారు. వృషభ రాశి సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. మిథున రాశి ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. కర్కాటక రాశి మీ నిర్ణయాలు అందరినీ మెప్పిస్తాయి. సింహరాశి సమాజంలో గౌరవం పలుకుబడి మరింతగా పెరుగుతుంది. కన్య రాశి ఆకస్మిక ప్రయాణాలు ఉండి ఇంటా బయట మీదే పైచేయిగా నిలుస్తుంది. తులారాశి అనుకున్న కార్యక్రమాలను ఎవరి సాయం లేకుండానే పూర్తి చేస్తారు. వృశ్చిక రాశి సన్నిహితులు ఆశ్చర్యకరమైన రీతిలో సహకరిస్తారు. ధనుస్సు రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలలో అడుగడుగునా ఆటంకాలు. మకర రాశి చేపట్టిన కార్యక్రమాలలో కొంత ఆలస్యం జరిగినా పూర్తి చేస్తారు. కుంభరాశి గతం నుండి ఉన్న వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. మీనరాశి సన్నిహితులు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.